వికీపీడియాలో చూశాను నేను, ఏది డేట్ ఆఫ్ బర్త్ చూశాను. ఏది మీది పవన్ కళ్యాణ్ గారిది? నాది పవన్ కళ్యాణ్ గారిది, నందమూరి హరికృష్ణ గారిది, ముగ్గురిది ఒకే రోజు అండి, సెప్టెంబర్ 2. దానికి సంబంధించి ఒక ఫనీ ఇన్సిడెంట్ ఉందని విన్నాను. ఏది పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే ఇన్సిడెంట్ ఉంది, అంటే పుట్టినరోజు గురించి కాదు. పవన్ కళ్యాణ్ నాకున్న కొన్ని కోరికలు ఏంటంటే, ఏదో ఒక రోజు పవన్ కళ్యాణ్ గారు నేను కలిసి కేక్ కటింగ్ చేయాలి, బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి, నాకు పిచ్చి కోరిక ఉంటుంది. ఓకే, అంటే ప్రస్తుతానికి పిచ్చి కోరిక, అది ఏదైనా రోజు అవుతుందేమో నాకు తెలియదు. సెప్టెంబర్ 2. ఓకే. తర్వాత నేను వర్క్ చేస్తున్నప్పుడే, అంటే ఇండస్ట్రీలోకి నేను రాలేదు, ఆంధ్ర ఐడల్ కూడా ఇంకా అవుతున్నట్టుంది, నాకు సరిగ్గా గుర్తులేదు. ఓకే. నాకు నేను ధైర్యం తెచ్చుకోవాలిగా, మా తాతల తండ్రులు ఎవరు ఇండస్ట్రీలో లేరు, డబ్బులు పెట్టేవాళ్ళు ఎవరు లేరు, ఓకే, గాడ్ ఫాదర్ లేరు, ఇండస్ట్రీలోకి నేను ఎలా వస్తా? సత్యాగ్రహి అని ఒక సినిమా లాంచ్ అయింది పవన్ కళ్యాణ్ గారిది, టేక్ ఆఫ్, ఏం రత్నం గారిది, సత్యాగ్రహి. పెద్ద పెద్ద పోస్టర్లు ఉండేవన్నమాట ఊరి మొత్తం మీద, అండ్ న్యూస్ పేపర్లో కూడా ఈరోజు లాంచ్ అన్నపూర్ణ స్టూడియోస్లో అని పొద్దున్నే డే టైంలో అది లాంచ్. ఆ రోజు ఆ సినిమా లాంచ్కి వెళ్ళాలి, పవన్ కళ్యాణ్ గారిని చూడాలనుకున్నా, కలవాలి కూడా కాదు, చూడాలనుకున్నా. ఎవ్వరూ తెలియదండి ఇండస్ట్రీలో. నాకు బైక్ వేసుకుని అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళిపోయా. అన్నపూర్ణ స్టూడియోస్లో ఆ గేట్ దగ్గర ఎలా ఉంటుందంటే సెక్యూరిటీ వాళ్ళ పరిస్థితి, మనం కాన్ఫిడెంట్గా లోపలికి వెళ్ళిపోతే మధ్యలో ఆపరు. మధ్యలో అక్కడ డౌట్ వస్తూ నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అన్నట్టు బెక్క చూపులు ఏమైనా చూస్తే వాళ్ళు ఆపి ఎక్కడికి ఏంటి అని ప్రశ్నలు అడుగుతారు. నేను చేసిన అదో పని అదే. అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిది సత్యాగ్రహం ఇక్కడే కదా అని ఏదో అడిగినట్టున్నా, అవును ఇక్కడే కానీ పాస్ ఉందా అన్నారు. పాస్ మనకేం లేవు, ఏం లేదన్నా, లేదు వెళ్ళటానికి వీలు లేదు, వెనక్కి వెళ్ళిపో అన్నారు. వెనక్కి వచ్చేసా. వెనక్కి అంటే పక్కన సందులో బండి ఎక్కడో పెట్టుకున్నా. లోపలికి అయితే వెళ్ళాలి, లోపలికి వెళ్ళకపోతే నా మొరేల్ దెబ్బతింటుంది, నా మీద నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పడిపోతాయి. అరే ఆడియో అంటే ఒక ఫిల్మ్ లాంచ్కి వెళ్ళలేకపోయినోడి నువ్వు సినిమా హీరో ఎక్కడవుతావు, ఈ భయాలు ఉంటాయి కదా. సో ఏం చేశానంటే వెయిట్ చేస్తున్నా, ఎలా లోపలికి వెళ్ళాలి అని ఆలోచిస్తున్నా. జీ తెలుగు మీడియా వెహికల్ ఒకటి వెళ్తుంది లోపలికి, ఖాళీగా వెళ్తుంది, ఒక డ్రైవర్ ఒక్కతనే ఉన్నాడు అనమాట. ఆ బండి ఆపా, క్వాలిస్ ఏదో ఆపితే, గురు నేను లోపలికి వెళ్ళాలి, వాళ్ళు అలో చేయట్లేదు బైక్ మీద, సో బైక్ పక్కన పెట్టేశాను, నేను నీతో పాటు రావచ్చా అన్న. లేదు ఎలా వస్తావు అన్నాడు. ప్లీజ్ నేనేమి ఇబ్బంది పెట్టను, లోపలికి వెళ్ళి అలా వచ్చేస్తా, మళ్ళీ పవన్ కళ్యాణ్ చూసి వచ్చేస్తా అన్న. అంటే పాపం మంచివాడు అతను, ఎవరో నాకు తెలియదు, గుర్తులేదు కూడా. సరే తీసుకెళ్తానని చెప్పి ఎక్కించుకున్నాడు. ఇంకా మీడియా వెహికల్ కాబట్టి కామ్గా లోపలికి వెళ్ళిపోయాం. పవన్ కళ్యాణ్ని చూశాను అంతే. అంటే ఐ డోంట్ థింక్ నేను వెళ్ళి దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చానా అన్నది కూడా నాకు గుర్తులేదండి నిజంగా. బట్ నాకు నా అచీవ్మెంట్ ఏంటి అంటే లోపలికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని చూడటం నా అచీవ్మెంట్. ఓకే, ఎందుకంటే ఏదో ఒక రోజు ఆయనతో కేక్ కటింగ్ చేయాలన్న తాపత్రయం ఉంది కదా. సో ఆ అచీవ్మెంట్ నేను చూసుకుని వచ్చేసా. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటివరకు నేను చూడలేదు. అనవసరంగా ఇప్పుడు సీక్రెట్ చెప్పారు, ఇది అనవసరంగా ఏంటి అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఇలా ఉంటే లోపలికి పోని ఇస్తారని. రేపటి నుంచి అందరూ అలాగే ట్రై చేస్తారు. నేను ఇప్పటికీ అన్నపూర్ణ స్టూడియోస్ లో చెప్తానండి, డబ్బింగ్కి గట్రా ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు మనం ఆగకుండా ఉంటే వెళ్ళిపోవచ్చు లోపలికి. అదే అంటాను, ఇప్పుడు వాళ్ళకి వచ్చింది ప్రాబ్లం ఇంకా ఇంటర్వ్యూ తర్వాత. లేదు, మా ప్రొడ్యూసర్ని ఒకసారి తీసుకుని పరిచయం చేస్తాను, మీరు ఒకసారి రండి అన్నారు. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత 23 lakhs హార్డ్ క్యాష్ సింగిల్ పేమెంట్ మీరు తీసుకోండి అన్నారు. అంటే నేను ఇదే సినిమా అయితే నేను చేయలేనండి అని చెప్పాను. చెప్పిన తర్వాత హీ వాజ్ అఫెండెడ్. అంటే ప్రొడ్యూసర్ల ముందు, అంటే అతను ఏమనుకున్నాడంటే డబ్బు చూపిస్తే తీసుకుంటానేమో అని అనుకున్నాడు ఆయన. ఇదే సినిమా రామానాయుడు గారు చేస్తే మీరు చేస్తారు కదా అన్నారు. స్టాక్ ఏమిటండి, ఒక 5 ఏళ్ల క్రితం లేండి, 5-6 years.